చంద్రబాబు నాయుడు ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అయితే అది ఏదో ప్రాంతం నుంచి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ టర్ము ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే జమ్మల మడుగు నుంచి మొదలవుతుంది. ఇది జమ్మల మడుగు అంటే చెప్పనవసరం లేదు. రాయలసీమ ప్రాంతం మీద చంద్రబాబు నాయుడు అత్యధిక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి విసిన సవాళ్ళు ఏదైతే ఉన్నాయో 175కి 175 గెలుస్తున్నాము, 175కి 175 గెలుస్తున్నాం. ఈవెన్ కుప్పంతో పాటు కుప్పంలో చంద్రబాబు ఎందుకు ఓడిపోతాడు, అమాయకుల్లా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని పార్టీలో కొంతమంది మాట్లాడుకున్నా మేధావి వర్గం దీని మీద విశ్లేషణ చేసినప్పుడు కూడా అసలు ఎలా సాధ్యపడుతుంది? ఇప్పుడు పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా? అక్కడ అంటే ఇక్కడ ఇంకొక వేరియేషన్ కూడా ఉంది. బీటెక్ రవి కన్నా కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేసినటువంటి భరత్ గొప్పోడేం కాదు రాజకీయంగాను అన్ని అంశాల్లోనూ కూడా. మరి బీటెక్ రవి మీద జగన్మోహన్ రెడ్డి గెలవగలిగినప్పుడు సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి, అప్పటికి 7 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎలా ఓడిపోతాడు కుప్పంలో? అసలు మినిమం అసలు ఆ చిన్న లాజిక్ను కూడా లేకుండా ఓడిపోతున్నాడు అని ప్రచారం చేసి 175కి 175 గెలుస్తున్నాం అన్నారు. 175 ఎలా గెలుస్తున్నాం అని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన, మనం 150 గెలిచాం కదా, 160 గెలుస్తాం ఈసారి అనుకో, లేదు 175 గెలుస్తామని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేది లేదు, బయట తిరిగేది లేదు, బయట ప్రజలను కలిసేది లేదు, బయట పరిస్థితులు తెలియదు, బయట జనాలు ఏం పెరిగినాయా ఏం పెరగలేదా, ఏం తింటున్నారా ఏముంటున్నారా అనేది ఏమీ లేదు. బటన్ నొక్కుతున్నాము, బటన్ నొక్కే కార్యక్రమాలు, వేదికల మీద వేదిక ఎక్కడం, బూతులు తిట్టడం, బటన్ నొక్కడం, వెళ్ళిపోవడం. ఇతనికి ఏం తెలియదు. ఎందుకంటే ఇంత తాడేపల్లిలో ఆ ప్యాలెస్లో ఆయన ఉంటాడు కాబట్టి ఈయన అసలు ఎమ్మెల్యేలే మంత్రులే గెలవరు. ఈయనకి ఎలా తెలిసింది అసలు? ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఈయనకి రియాలిటీ ఎలా తెలిసింది? ఆ రియాలిటీ తెలియదు. రియాలిటీ తెలియక 160 అంటాడు, 175 అంటే 175 ఫిక్స్ అయిపోయి 175 గెలుస్తాడు. ఎందుకు గెలుస్తున్నా అని చెప్పామంటే స్థానిక సంస్థల ఎన్నికలు మనం మొత్తం గెలిచాం కదా అంటాడు, కుప్పం కూడా గెలిచాం కదా అంటాడు. కరెక్టే, కుప్పం కూడా గెలిచాం. ఎక్కడ నామినేషన్ అయిపోవడం లేకపోతే అసలు నామినేషన్లు అయినప్పుడు ఏకగ్రీవాలు అయినప్పుడు గెలవక ఏం చేస్తారు? అసలు నామినేషన్లు ఎందుకు గెలేదంటే అవతల వాళ్ళు ఓడిపోతున్నామనే భయం కాదు, అసలు ఏమీ లేదు. ఒకటేమో అధికారుల బెదిరింపులు, ఇంకోటేమో నామినేషన్ లేకుండా బెదిరింపు, ఒక పక్క పోలీసులు బెదిరింపులు, నామినేషన్ పేపర్ లాక్కుని మరీ చించేసి ఉన్నటువంటి ఘటనలు కూడా జరిగినాయి కదా. అసలు అల్లర్లతోనే కదా మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలన్నీ జరిగింది. మరి ఆ పరిస్థితుల్లో గెలిచామంటే ఏం గెలుపది? స్వచ్ఛందంగా అందరూ నామినేషన్లు వేసి, అభ్యర్థులు నామినేషన్లు వేసి, అధికారులకి నామినేషన్ పత్రాలు ఇచ్చి ఉన్నటువంటి పరిస్థితులు లేవు కదా. లేకపోవటం వల్ల గెలిచారు. అంటే బలవంతపు గెలుపులు, బలవంతపు ఏకగ్రీవాలు. కాబట్టి ఏంటంటే ఆ బలవంతపు ఏకగ్రీవాలు గెలిచి కూడా లేదు మనం ప్రజలు మన వైపు పూర్తిగా ఉన్నారు కాబట్టి మనం గెలిచేస్తాం అంటే ఏంటంటే ఇతనికి తెలియదు. ఇతను తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు, టీవీ చూసి అలవాటు ఉందో లేదో తెలియదు, పత్రిక చదివి అలవాటు ఉందో లేదో తెలియదు, అసలు చదువుతాడో లేదో తెలియదు. అసలు ఏ రోజు ఏం జరుగుతుంది ఏంటి బయట పబ్లిక్ అటెన్షన్ ఏంటి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ లోపల ఇతని చుట్టూ ఉండేటువంటి ఒక 5-6 మందో లేదంటే ఒక 10 మందో అత్యంత నమ్మకస్తులు, ఏది లిక్కర్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు, ఏ సజ్జల రామకృష్ణారెడ్డో, ఏ ధనంజయ రెడ్డో, లేదంటే కనుక ఏ కృష్ణమోహన్ రెడ్డో, ఇలా ఏదో ఒక రెడ్డి పక్కన ఉంటాడు. ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, లేదంటే ఏ పెద్దిరెడ్డో, లేదంటే ఏ వైవి సుబ్బారెడ్డో, వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దోచుకోవడానికి, ఇతనికి కానుకలు ఇవ్వడానికి, ఆ ముడుపులు చెల్లించడానికి మధ్యలో ఏం చేస్తారంటే లేదు అద్భుతంగా పరిపాలన జరుగుతుంది, అసలు దేనికి భయపడద్దని. కానీ ఈ టర్ము టీడీపీ అలా చేయలేదు. మహానాడు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, కడప నడి రోడ్డుని పెట్టారు. ఎందుకు పెట్టారు? అక్కడ సీమ ప్రజలకి ఈసారి టీడీపీకి ఇచ్చిన మ్యాండేట్ని దృష్టిలో పెట్టుకుని సీమ ప్రజలని ఇంకా ఎలా అభివృద్ధి చేయబోతున్నాము, నీటితో సహా ఎలా తీసుకురాబోతున్నాము, అన్ని అంశాలు అక్కడ మాట్లాడేందుకు ఈసారి టర్మ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇది సీమలో, రాయలసీమ ప్రాంతంలో టీడీపీ ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటుందని చెప్పేదానికి అక్కడ పెట్టాడు. ఈసారి పెన్షన్ల పంపిణీ కూడా జమ్మల మడుగు నుంచి స్టార్ట్ చేస్తాం.
ఈ టర్మ్ జమ్మలమడుగు నుంచి ఇస్తున్నారని చెప్పారు. జమ్మలమడుగులో పెన్షన్ ఎందుకు ఇవ్వడానికి వెళ్తున్నారంటే సీమలో చంద్రబాబు నాయుడు పదే 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 పర్యటనలు చేయడానికి, ఎందుకంటే ఓ డైలాగ్ ఉంది, గెలవటం అంటే శత్రువును చంపడం కాదు, ఓడించడం. ఆ ఓడించే క్రమంలో ఆ ఓటమి ఎలా ఉంటుంది, అదొక గుణపాఠం కావాలి జగన్మోహన్ రెడ్డికి. అసలు ఈ లోపు ఆయన జైల్లో ఉంటాడు, పరిస్థితుల తర్వాత ఎలా ఉంటాయో తెలియదు, రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, వైసీపీ పరిస్థితులు ఎలా ఉండదు, ఇంకా గడ్డుగాలం ఎదుర్కోని పరిస్థితి. లిక్కర్ కేసులోనూ ఒక పక్కన మళ్ళా ఈడీ ఆల్రెడీ ఈ మనీ లాండరింగ్ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ఈడీ జరబోయే దర్యాప్తులోనూ ఈయనని వైపు అన్ని ఇళ్ళు చూపిస్తున్నాయి. కాబట్టి దర్యాప్తు పూర్తయితే ఈయన జైలు పోతే, పాత కేసుల్లో శిక్ష పడితే ఉన్న ఎమ్మెల్యే పదవి పోద్ది, కొత్తగా పోటీ చేయడానికి అవకాశం ఉండదు. సరే పోటీ చేస్తా లేదనకపోయినా కాకపోయినా సీమ ప్రజలకు మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉండాలనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో సీమలో ఈసారి జమ్మలమడుగులో నుంచి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. సో ఇది రాజకీయ కుట్ర కాదు, ఇదేమి రాజకీయాల్లో ఏది జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఒక ముఖ్యమంత్రి అక్కడ దాకా వెళ్ళి పనిగట్టుని అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి ప్రచారం చేసుకోవటము కాదు. కానీ ఏంటంటే ఒక ప్రాంతంలో ఇప్పటి వరకు లేనటువంటి అత్యధిక అభిమానం చూసిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రజలకి ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళి కొన్ని హామీలు ఇవ్వటం, అక్కడ కొన్ని పనులకు శంకుస్థాపన చేయటం, అక్కడ కొన్ని నీటి గురించి సమస్యల గురించి అడిగి తెలుసుకోవటం, ఒక వేదిక ద్వారా అడిగి తెలుసుకోవటం, ఇది ఒక ముఖ్యమంత్రి ఉండే లక్షణం. ఎందుకంటే ఈ టర్మ్ పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా ఆయనకి మెజారిటీ తగ్గింది, బీటెక్ రవికి వచ్చినాయి ఓట్లు. అంటే అంత ఆదరణ చూపించారు. కాబట్టి ఏంటంటే సీఎం మీద ఈ టర్మ్ చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. సో జమ్మలమడుగు నుంచి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మాత్రం మొదలు పెట్టబోతున్నారు. ఈ నెల పెన్షన్ జమ్మలమడుగు నుంచి, వృద్ధాప్య పెన్షన్ జమ్మలమడుగు నుంచి ఇవ్వబోతున్నారు.